హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి రాజయోగం కలగబోతుంది. అందువల్ల వీరికి 10 సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా తొలగిపోతుంది. అలాగే ఈ రాశి వారికి కలగబోయే రాజయోగం కారణంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు మరో 10 సంవత్సరాల వరకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండడానికి ఏ దేవత ఆరాధన చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వస్తారు. ఈ రాశి వారికి వారి యొక్క గ్రహస్థితి కారణంగా రాజయోగాన్ని పొందబోతున్నారు. వీరికి కలగబోయే ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి ఈ సమయంలో వారి తాత ముత్తాతల నుంచి రావాల్సిన కొంత ఆస్తి వీరికి దక్కుతుంది. అందువల్ల వీరు ఆస్తి కారణంగా మరో 10 సంవత్సరాల వరకు వారి జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి గల వారు ఈ సమయంలో వారి జీవితంలోని ప్రతి విషయం గురించి బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ఈ రాశి గల స్త్రీలైతే ఈ సమయంలో వారు చేసే ప్రతి పని గురించి ఎంతో రహస్యంగా ఉంచి వారు చేసే ఆ పని సక్సెస్ అయిన తర్వాత దాని గురించి బయటపడతారు. అంతేకాకుండా ఈ రాశి వారికి వచ్చే ఆస్తి కారణంగా వీరికి ఆర్థిక పరంగా ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే వీరికి ఈ సమయంలో వ్యాపార పరంగా కూడా మంచి ఫలితాలు, లాభాలు వస్తాయి. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే తమ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. అలాగే వృషభ రాశి వారికి కలగబోయే రాజయోగం కారణంగా లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందబోతున్నారు. అందువల్ల మీరు ఈ సమయంలో ప్రారంభించే ప్రతి పనిలోనూ మంచి లాభాలను పొందుతారు. అంతేకాకుండా ఈ రాశి వారు చేసే సేవా కార్యక్రమాల వల్ల వీరికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఎప్పటి నుంచో ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే వీరు ఈ సమయంలో వారి వివాహం గురించి శుభవార్తలను వింటారు. అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో వారి పిల్లల విషయంలో కూడా శుభవార్తలు వింటారు. అలాగే ఈ రాశి గల విద్యార్థులు కూడా ఈ సమయంలో శుభ ఫలితాలను పొందుతారు. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో వారికి ఉన్న లక్ష్మీదేవి యొక్క కటాక్షం వల్ల వారు చేసే ప్రతి పనిలోనూ లాభాలను పొందుతారు. అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు లక్ష్మీనారాయణుని ఆలయానికి వెళ్ళి ఆయన్ను దర్శించుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.